హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రాలలో మరికొన్ని శ్లోకాలు ఈరోజు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమోం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పతలే శ్రీమతే జయపతాక స్వామిని నామనే నమాచార్య పదాయ నితాయి కృపపటాయనే గౌర కథాదామదయ నగర గ్రామదారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యమునే గౌరవశర్మ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్రుపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వర. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनी श्री वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. वंदे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ. हरे कृष्ण. नाथेन पुरुषोत्तमे त्रिजगतामेकाधिपे चेतसा सेव्ये स्वस्य पदस्य दातरि परे नारायणे तिष्ठति. यं कञ्चित् पुरुषाधवं कथयपग्रामे समल्पातदं सेवायै मृगयामहे नरमहो मूढावराका वयम्. త్రిలోకాధిపతి ధ్యానసేవ్యుడు స్వీయ స్థానమును ఆనందముతో నసుకువాడు పురుషోత్తముడైన మన ప్రభు నారాయణుడు ఎదుటనే ఉపస్థితుడై ఉన్నాడు. అయినను కొన్ని గ్రామములకు అధిపతి అయిన ఎవడో అల్పుడు కేవలము అల్పముగా పారితోషికము నచ్చగడి పురుషార్థముడకు వ్యక్తియుక్త సేవనే అపేక్షించుతున్నాము. ఆహా, మనం ఎంతటి మూఢలము నీచులము. అది మనకి దేవాదేవుడే మన ఎదురుగుండా ఉన్నాడు. మనం ఆయన్ని పూజిస్తే ఆయన ఎంతో సులభంగా మనకి దొరుకుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన వేరే అధికారులు ఏదో భౌతిక విషయాల కోసం వేరే పై వాళ్ళ అధికారులని ఈ అధికారులని వాళ్ళ వెనకాల పడుతున్నాము అని చెప్తున్నారు. సేవయే జీవుని సనాతన ధర్మం, దానిని ఎప్పుడూ తప్పించుకోలేడు. ఆదిలో మనం ప్రేమతో భగవంతుడు సేవించుటికే ఉద్దేశింపబడి ఉంటివి. కానీ బద్ధస్థితిలో నిజమైన సేవాలక్ష్యం మర్చి స్వార్థము కొరకు అయోగ్యులైన ప్రభువును సేవించుటనే కోరుకుంటూ ఉంటాం. అట్టి వ్యక్తులను మనం ప్రేమతో కాకుండా ఏదో పారితోషికమును ఆశించి సేవిస్తాం. దేశ సేవ లేదా సర్వమానవ సేవ వంటి నామమాత్రపు పరోపకార కార్యములు కూడా పరమోదారుడు దయామయుడు అని గుర్తింపబడిన కోరికతో కలుషితమవుతుంది. ఎంతో పవిత్రంగా చేయాల్సిన ఉద్యమాలు కూడా సేవలు కూడా అదేదో పేరు కోసం చేయడం మొదలైంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది అని చెప్తున్నారు. భౌతికవంత ప్రేరితముకు ఏ సేవ అయినా చివరికి అన్ని రకాలుగా నిరాశపడి నిలిచిపోను. అది జనులకు వారి ప్రభువుకు కూడా సంతృప్తినియ్యదు. పేరు కోసమో వేరే డబ్బు కోసమో చేసే సేవ అది ఎల్లప్పటికీ అది స్వచ్ఛంగా ఉండదు కదా. దీనికి భిన్నంగా భగవంతునికి సేవకునిగా మారిట్లో గల పరమలాభమును కులశేఖర మహారాజు ఇక్కడ తెలుపుతున్నాడు. నారాయణుడు సర్వలోక ప్రభు, సర్వలోక మహేశ్వరం, అపరిమిత ప్రభావం కలవాడు. శక్తి సంపన్నుడైనప్పటికీ సులభముగా లభ్యుడై ఎక్కడైనను ఏ సమయంలోనూ మనం అతన్ని నామకీర్తన చేయగాని రూప గుణ లీలాదుల ధ్యానం చేయగాని సులభముగా సేవించు
అవకాశం ఉన్న చోట దేవాది దేవుని మహిమలో ఒక భాగము. అట్టి భక్తియుక్త సేవా కార్యం ఎటువంటి కోరిక లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ బద్ధజీవుడు కోరికలు కలిగి ఉన్నప్పటికీ అతడు దేవాదేవుణ్ణే సేవింపవను. దీనిని గురించి సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయం శ్లోకం 10లో పరీక్షణ్ మహారాజుకి ఇట్లు తెలిపాను. అకామః సర్వకామో వా మోక్షకామముదారధీః తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. సమస్తముకు భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలు ఏమీ లేకున్నాను, లేదా ముక్తిని వాంఛించినను ఉదారమైన బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషుణ్ణే అర్చించవను. మనం కోరికల కోసమైనా లేదా నా ముక్తి కోసమైనా ఏ కోరికలు లేకుండా ఉన్నా మనం చేయాల్సిన సేవ మాత్రం దేవాదేవుడినే సేవించాలి తప్ప ఇంకితరులు ఎవరిని కాదు అని ఇక్కడ భాగవతంలో చెప్పబడిన విషయం మనకు చెప్తున్నారు. నారాయణుని సేవ అనేది జీవులు తిరిగి అతనితో నిత్యమైన వైకుంఠ లోకంలో కలుసుకొనుటతో పూర్తివను. అక్కడ భగవంతుని దాసులు భగవంతునితో దాదాపు సమానముగా ఐశ్వర్యవంతులై ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు తరచు చెప్పినట్లుగా మహోత్కృష్టుని సేవించి మహోత్కృష్టుడు కావచ్చును. నారాయణ సేవ పరమలాభదాయకమైనను కులశేఖరుడు ఇక్కడ వర్ణించినట్లు జనులు తమ సేవను అత్యంత దీనముగా ఇతరుల వైపునికే మరలిస్తారు. మనకి అన్నిటికంటే అత్యున్నతమైన సేవ ఏమిటంటే శ్రీమన్నారాయణకు సేవ చేసుకోవడమే స్పష్టంగా మనకు చెప్తాయి శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు అన్నీ కూడా. కానీ ఆ దేవుణ్ణి సేవించడం కంటే ఎక్కువగా అధికారంలో ఉన్న వాళ్ళని సేవించడానికి జనులు అలా పరుగులు పెడతారు అని ఇక్కడ చెప్తున్నారు. కొన్నిసార్లు మానవుడు పరతత్వం యొక్క నిరాకార భావం చేపట్టి తపస్సు చేత, జ్ఞాన సంపాదన చేత చివరకు తాను భగవంతునితో అన్ని రకములుగా సమానం కాగలనని భావిస్తున్నాను. సేవను త్యజించి నేను పరమాత్మ స్వరూపుడనయ్యదును అని అతడు భావించును. భగవత్ సేవకుడు అనుభవించిన దివ్యానందముని గురించి ఎరుగకపోవడంతోనే ఇట్టి భక్తి విముఖత ఏర్పడుతుంది. ఆ భక్తిలో ఉన్న వాళ్ళు, ఆ భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళు ఎంత ఆనందం పొందుతున్నారో వాళ్ళు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప మనకు తెలియదు. కాబట్టి ఆ విలువ మనకు తెలియదు. అందుచేత మనం ఈ సేవను గురించి ఆలోచించమని చెప్తున్నారు. భగవంతుని దాసులుగా సహజ స్థితిలో వర్తించడం ద్వారా ఎంతగా సౌఖ్యవంతులు కాగలరో వాస్తవంగా నెరిగినప్పుడు జనులు శీఘ్రమే భక్తి యోగం చేపట్టగలరు. దాని అనుభూతి ఏమిటో, ఆనందం ఏమిటో మనకు తెలిస్తే అప్పుడు నిజంగా అందరూ కూడా ఆ సేవే, భగవంతుడి సేవే కోరుకుంటారు, భక్తిలోకి వెళ్తారు. మహనీయుడైన వ్యక్తిని సేవించాలని తీవ్రమైన కోరికను కలిగిన ఒక వ్యక్తి కథను శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు చెప్తున్నారు. కుగ్రామంలో జన్మించిన వ్యక్తి ఆ గ్రామ పెద్దను సేవించడం పట్ల ఆకర్షితులైన. అక్కడ అతడు గొప్ప ఆనందంతో అన్ని రకాలుగా ఆ గ్రామరాధ్యక్షుని సంతృప్తిపరిచేలా సేవిస్తున్నాడు. కానీ ఒకరోజు జిల్లా అధ్యక్షుడు ఆ గ్రామమును సందర్శించాడు. తమ గ్రామాధ్యక్షుడు కూడా జిల్లా అధ్యక్షునికి సేవకుడే అని దాసుడు అప్పుడు తెలుసుకున్నాడు. అంతటా అతడు తనకు సేవా భాగ్యం కల్పిస్తూ బదిలీ చేయమని జిల్లా అధ్యక్షుని కోరాడు. దానికి ఆ అధ్యక్షుడు అంగీకరించగా గ్రామస్తుడు తన నూతన ప్రభువును సేవిస్తూ తిరిగి సంతృప్తి చెందాడు. కానీ ఆ అధ్యక్షుడు కూడా రాజునకు పన్ను చెల్లిస్తూ ప్రణామాలను గావించడం చూసినంతటా మహనీయునే సేవింపు కోరి నా గ్రామస్తుడు ఆ రాజు యొక్క ప్రత్యక్ష సేవలో నెలకొన్నట్టుకు బదిలీ చేయించుకున్నాడు. ఆ విధంగా అతడు పూర్తిగా సంతృప్తి నందాడు. రాజు కూడా అతన్ని ప్రియ సేవకునిగా భావించాడు. కానీ ఆ రాజు ఒకసారి ఒంటరిగా అడవికి వెళ్ళి ఒక సాధువుని సేవించడం గ్రామస్తుడు చూశాడు. అప్పుడు రాజసేవకుడు ఆ గురువు వద్దకు వెళ్ళి, స్వామి, రాజు కూడా మిమ్మల్ని సేవిస్తున్నాడు కనుక మీరు తప్పక అందరికంటే మహనీయ వ్యక్తి కావచ్చును. నన్ను కూడా మీ సేవకం చేసుకున్నాడు అని అర్థించాను. అంతడు తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దాసుడని ఆ సాధువు సమాధానం ఇచ్చాను. ఆయనతో ఆ కృష్ణుడు ఎక్కడున్నాడు అని అర్థించగా గురువు దగ్గరలోని కృష్ణ మందిరానికి దారి చూపించాడు. అప్పుడు గ్రామస్తుడు తీవ్రమైన కోరికతో కృష్ణ మందిరమునకు వెళ్ళగా సేవకునిగా అంగీకరింపబడినట్లు శ్రీ విగ్రహము నుండే ప్రత్యక్ష సూచనలు పొందాను. ఈ విధముగా మహోత్కృష్టునికి సేవకుడు కాగోరిన వ్యక్తి చివరకు తన గమ్యమునగా భగవద్దాసుని స్థానమును పొందగలిగాడు. అది అందరికంటే పెద్ద అధికారి దగ్గర చేస్తేనే బాగుంటుంది అనుకుంటూ అలా పైకి వెళ్ళిన వాడు చివరికి ఆ సాధువు, రాజుగారే సాధువుని సేవిస్తున్నాడు కదా అని సాధువు దగ్గరికి వెళ్తే సాధువు నేను కృష్ణుని దాసుని అన్నాడు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన కూడా
ఆ భక్తి మార్గంలోకి వెళ్ళాడు, ఆ భగవద్దాసుని స్థానాన్ని పొందాడు. ప్రభుపాదుల వారు ఎప్పుడూ చెప్పే ఉదాహరణ ఇది. భగవానుల్లో 5 రకాల ముఖ్య రసభావనలు ఉన్నప్పటికీ సేవయే వాటన్నింటికీ మూలాధారం. శ్రీకృష్ణ భగవానుడు తన శుద్ధ భక్తుడిగా అంబరీషుని పట్ల ఎంత అధికముగా ప్రసన్నుడై ఉండెనో చూసినంతట దుర్వాసముని ప్రేమ భక్తి మహముని విశేషముగా సూచించను. భగవద్దాసులకు పొందవలసింది ఏది మిగిలి ఉండును అని దుర్వాసుడు పలికను. ఈ సందర్భమున శ్రీ యమునాచార్యులు స్తోత్రరత్నము 43లో ఇట్లు తెలిపరి: భవంతమేవానుచరన్ నిరంతరః ప్రశాంత నిశేష మనోరథాంతరః కదాహమైకాంతిక నిత్యకింకరః ప్రహర్షయిష్యామి సనాథ జీవితం. నిరంతరము నిన్ను సేవించడితే ఎవరైనాను సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తులై పరిపూర్ణ శాంతిని పొందగలను. ఎన్నడు నేను నీ నిత్యదాసునిగా నెలకొని ఇట్టి సంపూర్ణ ప్రభువును పొందగలుగుతునని ఆనందించునో కదా. ఈ శ్లోకం శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 1.206లో కూడా ఈ శ్లోకం మనకి చెప్పడం జరిగింది. మూర్ఖుడైన జీవుడు భగవత్ సేవను విడుచుటకు మరొక కారణము సంఘం యొక్క ఒత్తిడి. శ్రీకృష్ణుని సేవించించో కొంతమంది జనులు పరిహసింపవచ్చును. చాలామంది భక్తిలోకి వచ్చిన వాళ్ళు అదే గొడవ పెడతారు. ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది వెనక్కి లాగుతూ ఉంటారు. నీకేమవుతుంది, ఇంత చిన్న వయసులో నువ్వు భక్తిలోకి ఎందుకు, నీకు ఎంత హాయిగా ఆనందంగా తిరగచ్చు కదా, ఇందులో ఉన్న నియమాలు అవన్నీ పాటించడం అవసరమా, ఇలాంటివన్నీ చెప్పి వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పట్టుదలగా ముందుకెళ్తే మనం శ్రీకృష్ణుని పొందగలం. అలా కాదు వీళ్ళు అంటున్న మాటలకి లొంగిపోతే జారిపోతాం. సంపద, పేరు ప్రతిష్టలు, అధికారం కొరకు దేవీ దేవతలను పూజించో ఎందరో అంగీకరించవచ్చును. డబ్బులు కావాలని, ఇంకా అధికారం కావాలని ఇలాంటి పూజలు చేస్తే ప్రోత్సహిస్తారు. కానీ కృష్ణుని ఇలా నియమాల నిష్టలు పాటిస్తూ సేవ చేస్తే మాత్రం చాలామంది వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. కొందరు జనులు తమ పేరు తెలియరాకుండా కోరుకున్న వారై భగవద్భక్తునిగా ఒకటి వారిని మరింత అధిక గుర్తింపు పొందినట్లుగా చేయరని భయపడతారు. కానీ నిజమైన భక్తుడు ఆధ్యాత్మిక ఆచార్యుని మరియు శ్రీకృష్ణుని సేవ వలన ఎంతటి సంతృప్తిని పొందుననగా ఇతరులు ఏమనుకుందరు అనే విషయం కూడా అసలు పట్టించుకోడు. ఈ భక్తిలోకి వెళ్ళాక గురువులకు సేవ చేస్తూ, సేవాదేవుడు సేవ చేస్తూ వాళ్ళందరూ ఎవరైనా మనం చూస్తున్నారా, ఏమైనా అనుకుంటున్నారా, ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా ఈ భక్తిలోకి వచ్చిన వాళ్ళకి రావు. దీని విషయంలో శ్రీమద్భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయం 40వ శ్లోకం ఇట్లు చెప్తున్నది: ఏవం వ్రతస్వప్రియ నామ కీర్త్యా జాతానురాగో ధృత చిత్తబుచ్చై అసత్యదౌరోధితిరౌతి గాయతి ఉన్మాదవన్నత్యతి లోకబాహ్య. భగవన్నామ కీర్తనముచే మానవుడు భగవత్ ప్రేమ స్థితికి చేరుకొనును. అప్పటితోడు భగవంతుని నిత్యదాసునిగా వ్రతనిష్ఠుడై క్రమముగా దేవాదిదేవుని ఒక ప్రత్యేక నామ రూపములందు అధిక ఆసక్తుడగును. ప్రేమ పారవశ్యంచే హృదయం ద్రవించగా అతడు బిగ్గరగా నవ్వుచుండును, రోధించుచుండును లేదా అరుచుచుండును. లోకాభిప్రాయమును పట్టించుకొనక కొన్నిసార్లు అతడు వెర్రివాడ్లుగా కీర్తిస్తూ నృత్యం చేయుచుండును. ఈ భక్తుల్లో ఉండే ఇది భక్తులు ప్రేమ పారవశ్యంతో భక్తి పెరిగే కొద్దీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చెప్తున్నారు. కృష్ణ చైతన్యోద్యమంలోని భక్తులు ప్రారంభంలో కొద్దిగా సిగ్గుపడవచ్చును. కానీ త్వరలోనే వారు సంకోచము, సిగ్గు విడిచి నగర సంకీర్తనలో నృత్యగానాల్లో పాల్గొంటారు. భక్తులు ముందుకెళ్లే కొద్దీ ఆయన కీర్తనలు పాడుకుంటూ దానికి తగ్గట్టుగా నృత్యం చేస్తూ ఇంకెవరైనా చూస్తున్నారా అని పట్టించుకోరు. నగర సంకీర్తన అంటే మనం ఇళ్లలోంచి అందరూ బయటకు వచ్చి చక్కగా అందరికీ ప్రచారం చేయడం కోసం రోడ్డు మీద గానం నృత్యం చేస్తూ దేవాలయం దాకా వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఎవరైనా చూస్తున్నారా ఇలాంటి ఆలోచనే రాదు. ఆ పారవశ్యంతో అలా పాడుకుంటూ తాళాలు భజనలు మోయించుకుంటూ చక్కగా వెళ్తూ ఉంటారు. సమస్త జనుల సంక్షేమం కొరకు వారు దానిని భగవత్ సేవగా చేయుదురు. దాని మీద విన్నవాళ్ళు వాళ్ళకు కూడా హుషారొచ్చి వాళ్ళు కూడా ఆసక్తి కలిగి ఇందులో చేరతారు కదా. మరి అలా భక్తిలో వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. భక్తియుక్త సేవ ఎంతటి పారవశ్యం కలిగించునో పారవశుడైన భక్తుడు లోకాభిప్రాయమును ఏ విధముగా ఉపేక్షించునో వివరిస్తూ శ్రీల సార్వభౌమ భట్టాచార్యులు రచించిన శ్లోకమును
శ్రీల రూపగోస్వామి తమ పద్యావళి 73లో ఇట్లా ఉదహరించరు. వదరబోతులు తమ నోటికి వచ్చినట్టుగా పలికినను నేను వారిని లక్ష్యపెట్టను. కృష్ణ ప్రేమనామతులను పానము చేసిన మత్తులో పరుగులు తీయచు, నేలపై దొలుచు, పారవస్యంతో నృత్యము చేయుచు నేను ఆనందించదను. హరే కృష్ణ. బద్ధేరాంజలినానతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోది భాష్పాంబున నిత్యం తచ్చరణారవిందయుగల ధ్యానామృత స్వాధీనాం అస్మాకం సరసీరుహాచ సతతం సంపద్యతాం జీవితం. ఓ పద్మనయనుడా, ప్రార్థనాపూర్వకముగా చేతులను జోడించి శిరమును వంచి హర్షంతో రోమాంచకము కాగా భావావేశముతో కంఠము గద్గదమవగా కనుల నుండి అశ్రుధారలు ప్రవహించుచుండగా నీ పాద పద్మ ధ్యానామృతమును నిరంతరము ఆస్వాదించున్నట్లుగా మా జీవితములను అనుగ్రహింపము. భక్తిలోకి మనం లోతుకి వెళ్ళిన కొద్దీ మనకి ఆ దేవాదేవుని విగ్రహం చూస్తే మనకి ఆనంద పారస్యంతో ఒళ్ళు గగ్గురు పరచడం, కంఠం గద్గదమవడం, కళ్ళంబ నీళ్ళు కారడం, ఇలాంటి ఆవేశ లక్షణాలన్నీ వస్తాయి. అలాంటి స్థితికి మేము రావాలి అని చెప్పి ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నారు. భగవానుని సాకార రూప లక్షణాలను భక్తుడు చక్కగా నెరిగిన వాడే వినయపూర్వకముగా ఆ దేవాది దేవుని అర్చించట్లో పరిపూర్ణ సంతృప్తిని అందును. భగవద్ అర్చనలో ఏకాగ్రుడై ఉన్నప్పుడు అట్టి వైష్ణవుడు తన పోషణను గురించి అధికముగా చింతింపడం. దీనికి విరుద్ధముగా నేటి నగరంలో జీవనోపాధిని సంపాదించుకున్నట్టు మహాయత్నముగా తయారైంది. విశ్రాంతి రోజైన ఆదివారం తప్ప భగవంతుని కొరకు వెచ్చించుటకు సమయమే లేకుండా రేయింబవళ్ళు దాని కొరకే వ్యక్తి యొక్క శక్తి అవసరం అవుతుంది. ఆ ఆదివారం కూడా దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వేరే ప్రోగ్రాములు పెట్టుకుంటూ ఉంటారు. సినిమాకనో, షికారుకనో, హోటళ్ళకనో. ఆ వారానికి ఓ రోజు కూడా దేవుడి కోసం కేటాయించేవాళ్ళు ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయారు ఎక్కడో. కానీ ఇప్పుడు ఎంతో మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ దేవుడి మీద మనకి ధ్యాస మళ్ళుతుంది. అప్పుడు అలాంటప్పుడు అంత ధ్యాస వచ్చినప్పుడు ఎంత బిజీ లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతో కొంత టైంని కేటాయించుకుని వాళ్ళు దేవ దర్శనానికి వెళ్ళడం, కాసేపు దేవుడి గురించి చర్చించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. భగవంతునితో గల సంబంధమును జాగ్రత్త పంచుకున్నట్టే జీవితంలో అత్యంత ప్రసారకార్యము కావాలని వైదిక విజ్ఞానం బోధిస్తుంది. కనుకనే తన శక్తినంతటిని హరించి కృష్ణ సేవాభిలాషను నశింపజేయనట్లుగా భౌతిక కర్మల్లో బుద్ధిమంతుడు చిక్కుకొనరాదు. ఆధ్యాత్మిక అవసరాలకు అనుకూలంగా ఉండినట్లుగా భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను సరితూగినట్లు చేయవలనని గొప్ప వైష్ణవులను బాధ్యతాయుతముకు మేజిస్ట్రేట్ పదవిని అలంకరించినట్టు శ్రీల భక్తి వినోద ఠాకూరు తెలిపిరి. అనగా సరళమైన జీవనము, ఉన్నతమైన ఆలోచన విధానము అనే భావనలో జనులు జీవనోపాధిని సంపాదించుకోవాలి. మన కుటుంబ వ్యయం కోసం కావాల్సిన జీతం వచ్చేలా చూసుకోవాలి. అదే సమయంలో మనకి కాస్త దైవ కార్యాల కోసం కూడా సమయం మిగిలేటట్టుగా అలాంటి ఉద్యోగాలు చూసుకోవాలని చెప్తూ ఉంటారు. శ్రీమద్భాగవతము 7వ స్కందం 14వ అధ్యాయం 6వ శ్లోకంలో నారదముని అటువంటి జీవన శైలినే ధర్మరాజుకి ఇట్లా ఉపదేశించాను. సద్బుద్ధి గల మానవుడు తన కార్యకలాపాలను సరళము చేసుకోవాలను. మిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు మరెవరైనా సలహాలు ఇచ్చినప్పుడు అవును బాగుంది అని బాహ్యమునికి అంగీకరించినను జీవిత ప్రయోజనం సిద్ధింపనట్టి కఠినమైన జీవితంను తయారు చేసుకొనని అంతరమున దృఢ సంకల్పులై ఉండవను. మన ఇంట్లో వాళ్ళు ఏదో సలహా చెప్తుంటారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. వాళ్ళు మన హిత కోరి చెప్పారు కాబట్టి మనం అవును బాగుంది అని చెప్పినా కూడా నిజంగా అది మనకి ముందుకు వెళ్ళడానికి ఉపయోగిస్తుందా లేదా అన్నది ఆలోచించుకొని మాత్రమే చేసుకోవాలి తప్ప అవి చేసేసి వాళ్ళు చెప్పారు కదా అని చేసేసి చిక్కుల్లో పడిపోయేలాగా మనం చేసుకోకూడదని చెప్తున్నాడు. గృహంలో కానీ ఆలయంలో కానీ శ్రీ విగ్రహాల ఆరాధనమే గృహస్థుకు చక్కని సేవా కార్యం. పూజా మందిరాన్ని శుభ్రపరిచినప్పుడు, నైవేద్యం తయారు చేయనప్పుడు, శ్రీ విగ్రహాలకు వస్త్రాలంకారము చేయనప్పుడు భక్తుడు ఇక్కడ కులశేఖర మహారాజు ఈ శ్లోకంలో తెలిపినట్లుగా భగవంతుని చరణారవిందముల ధ్యానామృతాన్ని తప్పక ఆస్వాదించవలను. అర్చనా కార్యము ప్రభావవంతము కావాలన్నచో దాన్ని అన్నడును
కాలక్షేప ధోరణిలో చేయరాదు. ఏదో కాలక్షేపానికి చేసినట్టు కాకుండా విగ్రహారాధన మనం ఆయన అక్కడే స్వయంగా ఉన్నారు అన్న దృష్టి పెట్టుకొని మనం లీనమై చేస్తే ఆ ఆనందం మనకు కలుగుతుంది. కొన్ని మార్లు మాయావాదులు వైష్ణవుల వల్లే విగ్రహారాధన చేయించున్నట్లు కనిపించరు. కానీ మాయావాదులు భగవానుని నిత్య పూజా లక్ష్యముగా భావింపనందున అట్టి అర్చనము ఎంతో భిన్నమైనది. ధ్యాన ప్రవృత్తిని విగ్రహారాధన వృద్ధి చేయాలని వారు భావిస్తారు. అట్టి ధ్యానము చివరకు భగవానుడు నిరాకారుడు అనే భావనకు దారితీను. అప్పుడు వారు నిరాకార బ్రహ్మములో లీనమవుదురు. భగవంతుడు కానీ శుద్ధ భక్తుడు కానీ ఇటువంటి కాలక్షేప ధోరణి భక్తిని అంగీకరింపరు. విగ్రహారాధన ఎన్నడూను విగ్రహ పూజగా పరిగణింపరాదని శ్రీమద్భాగవతము మరియు గురు పరంపరలోని ఆచార్యులందరూ హెచ్చరించారు. అర్చా విగ్రహం ఏదో సంకేతములా కాకుండా భక్తులతో ప్రేమ భక్తి వినిమయము కొరకు లోహము, శిల, దారువు మున్నగు వివిధ రూపములో సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ప్రకటమగును. చెప్పాను కదా, విగ్రహం ఉంది అని అనుకోకుండా అక్కడ ఆయనే ఉన్నారు అన్న భావన మనకి రావాలి. అది ఏ లోహంతో తయారు చేసినా లేకపోతే రాతితో చేసిన, చెక్కతో చేసిన విగ్రహం అక్కడ ఆయన ఉన్నారు అన్న భావన మనకి రావాలి. విగ్రహారాధన వల్ల లభించే ఒక గొప్ప వరమేమనగా అది భక్తునికి స్థిరమైన ధ్యాన లక్ష్యమును కలిగించును. శ్రీమద్భాగవతం వంటి ప్రామాణిక శాస్త్రాల్లో చెప్పబడిన భగవంతునికి సంబంధించిన వర్ణనలతో పాటు విగ్రహారాధన భక్తుని మనసును భగవంతుని రూపంపై లగ్నమనొచ్చుటను సులభం తరం చేయును. మనం ఊరికే అక్కడ ఏది విగ్రహం లేకుండా ధ్యానంలో కూర్చున్నా, మనకి ఏదో దేవుడి మీద ధ్యానం చేద్దామన్నా మన మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎదురుగుండా ఆయన విగ్రహం ఉంటే ఆయనే అందులో ఉన్నాడనే భావన మనకు కలిగితే ధ్యానం మనకి నిలబడుతుంది. శ్రీమద్భాగవతంలో కనిపించే పలు భగవంతుని రూపవర్ణనలో ప్రధానమైనవి 2 ఇట్లు కలవు. అతని పాదపద్మములు మహాయోగుల యొక్క పద్మ కన్నికలను పోలిన హృదయములందు నిలిచి ఉండును. అతని శ్రీవత్స కౌతుభ మణి కలదు. అతని భుజములపై ఇతర ఎన్నో రత్నములు అలంకరింపబడి ఉండును. అతని హృదయ భాగము వనమాలచే అలంకరింపబడి ఉండును. శ్రీమద్భాగవతము 2వ స్కందం 2వ అధ్యాయం 10వ శ్లోకం. శ్రీకృష్ణుని వదనము మకర కుండలంతో అలంకరించబడి ఉండును. అతని కర్ణములు సుందరములు, చెక్కిళ్ళు తేజోమయములు, మందహాసం అందరికీ ఆకర్షణీయముగా ఉండును. శ్రీకృష్ణుని చూచుట అనగా నిత్యోత్సవ దర్శనమే అయి ఉండను. ఆ దేవాది దేవుని వదనము రూపము చూచువారెల్లరకు పరిపూర్ణ సంతృప్తిని కలగజేసినను భక్తులు మాత్రము రెప్పపాటు వలన కలిగిన అంతరాయము కూడా సృష్టికర్తపై క్రోధులవుతుంటారు. శ్రీమద్భాగవతం 9వ స్కందం 24వ అధ్యాయం 65వ శ్లోకం. ఆ దేవాది దేవుడి రూపాల గురించి మనకి ఏదో సమయంలో ఏదో అంశంలుగా మనకి వివరిస్తూనే ఉంటారు. హరే కృష్ణ. యత్కృష్ణ ప్రణిపాతధూళిధవళం తద్దస్మ తద్వై శిరః తే నేత్రే తమసంగితే సురుచిరే యాభ్యాం హరిదృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖధవళా యా మాధవధ్యాయిని సా జిహ్వామృతవర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. శ్రీకృష్ణునికి ప్రణమిల్లుల చేత ధూళిలో తల్లబడిన శిరమే మహోన్నతమైనది. శ్రీహరి దర్శనానంతరము అంధకారము తొలగినట్టు నయనములే పరమ ఆకర్షణీయములు. మాధవుని యందు సంలగ్నమైన బుద్ధియే చంద్రుడు లేదా శంఖము యొక్క ధవళకాంతి వలె నిష్కళంకము. నారాయణుని నిరంతరము స్తుతించడి జిహ్వయే అమృత వర్షమును కురిపించినది. మన శరీర భాగాలు దేవుడి సేవకు వినియోగిస్తేనే వాటి ఫలితం ఉంటుంది, వాటి వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. అప్పుడే అవి మంచి ఎంతో ఉత్తమమైనవిగా చెప్పబడతాయని చెప్పి భక్తియుక్త సేవ మానవుని ఇంద్రియాలను క్రమంగా ఆధ్యాత్మిక మనర్చి వాటికి సౌందర్యమును చేకూర్చును. వైష్ణవుడు ఏ విధముగా పరిణామం చెందుతున్నాడో సాధారణ జనులు ఎరగలేరు. ఎందుకనగా కేవలం భక్తుడే ఇతర భక్తుల నిజమైన సౌందర్యము ఎరిగి అభినందించగలడు. కనుక వైష్ణవుని బాహ్య దృష్టితో పరిశీలించే విషయంలో శ్రీల రూప గోస్వామి తమ ఉపదేశామృతం గ్రంథంలో 5వ శ్లోకం ఇట్లు హెచ్చరించడు. భక్తుని నిమ్మన కుటుంబ జన్మమును, తక్కువ రంగు గల దేహమును కలిగి ఉండటను, వికలాంగుని లేదా రోగగ్రస్తము లేదా దుర్బలమైన దేహం కలిగి ఉండటను మానవుడు ఉపేక్షించవలను. సామాన్య దృష్టిని అనుసరించి అట్టి లోపములు భక్తుల దేహములో కొట్టొచ్చినట్లు కనబడవచ్చును. కానీ అట్టి బాహ్య లోపములు ఉన్నప్పటికీ
శుద్ధ భక్తుని దేహం అన్నడను కళంకితము కాలేదు. దీనిని గంగాజలముతో పోల్చవచ్చును. వర్షాకాలములో గంగాజలము నొరగతోనూ మట్టితోనూ నిండినను పవిత్రమై అలరాడుచు దానిలో స్నానం చేసిన వారిని పవిత్రం చేయను. గంగా నది నీరు ఎలా ఉంది అని ఎవరో చూడరు. గంగలో స్నానం చేయడమే ఎంతో పవిత్రం అనుకుంటారు, చేస్తారు. అలాగే భక్తులు కూడా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అందంగా లేరనో, రంగు తక్కువ ఉన్నారనో, పొట్టిగా ఉన్నారో, అవకరాలు ఉన్నాయో, లేకపోతే వేరే జాతిలో పుట్టారని ఇలాంటివి ఏవి కూడా ఎవరూ కూడా పట్టించుకోకూడదు. అలా చేస్తే దేవుణ్ణే మనం అవమానించినట్టు. ఆ భక్తుల విషయంలో ఆయన ఎంత భక్తితో ఉన్నాడు అన్నది చూడాలి తప్ప ఇలాంటివి ఏమీ పట్టించుకోకూడదు. ఆయనను భక్తియుక్త సేవ యొక్క పరివర్తన శక్తి అద్భుతంగా ఉండను. శ్రీల ప్రభుపాదుల వారికి శిష్యులైన వ్యక్తులు మొదటిసారి వారిని కలుసుకున్నప్పుడు వారు ఎలా తమ విచారము మరియు అపరిశుభ్రతను కలిగి హిప్పీలుగా ఉండేవారో చెప్తూ ఉండేవారు. మొట్టమొదటి శ్రీల ప్రభుపాదుల వారు విదేశాలకి కదా వెళ్ళారు. అక్కడ వాళ్ళంతా ఎంతో మాదక ద్రవ్యాల అలవాటుతో, ఎంతో విపరీతమైన విచ్చలవిడితనంతో ఉండేవారు. అలాంటి వాళ్ళందరినీ ఆయన హరే కృష్ణ మార్గంలోకి తీసుకొచ్చి భక్తులుగా మార్చి మనకి ఎంతో ఇప్పుడు విదేశాల నుంచి ఎంతోమంది మన వివిధ దేశాల్లో కృష్ణ చైతన్య ప్రచారం చేయడానికి తిరుగుతున్నారు. కానీ వారు కృష్ణ చైతన్యం స్వీకరించడం వల్ల తేజోవంతమకు ముఖములతో వైకుంఠము నుండి దిగి వచ్చినట్లు గోచరిస్తున్నారనే విషయంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తుంటారు. ఎప్పుడైతే భక్తిలోకి వచ్చారో వాళ్ళలో పవిత్రత రావడం వల్ల వాళ్ళు ఎంతో తేజవంతంగా కనిపించారట. తమ లీలల్లో భాగముగా భగవానుడు కొన్నిసార్లు భక్తుల దేహములలో స్వయంగా అద్భుతమైన మార్పులు తెచ్చును. శ్రీకృష్ణుడు మధురలో ప్రవేశించినప్పుడు ఒక గూని యువతిని కలుసుకున్నాం. కంసునికి ఉద్దేశింపబడిన చందనలేప ఆమె శ్రీకృష్ణుడికి సమర్పించను. అట్టి సేవకు బదులుగా ఆ దేవాదిదేవుడు ఆమె గూనిని తొలగించి ఆమెను అత్యంత సౌందర్యవతమైన యువతిగా మార్చివేసను. అట్లే శ్రీ చైతన్య మహాప్రభువు కూడా కుష్ఠరోగి వాసుదేవుని వెంటనే ఆరోగ్యవంతునిగా మార్చివేసను. భక్తుడు తన స్వరూపమును ఆధ్యాత్మిక దేహమును పొంది భగవత్ సేవ కొరకు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించినప్పుడు చరమదేహ మార్పు సంభవించును. శ్రీకృష్ణ భగవానునికి ప్రణమిల్లుచు ధూళిలో శరమును వంచడం ద్వారా భక్తుడు పరమ సుందరుడగును. దీనికి విరుద్ధముగా తన నామమాత్ర సౌందర్యం చే స్త్రీలను ఆకర్షింపయత్నించాడు వ్యక్తి లేక పురుషుని ఆకర్షింపబడి యత్నించాడు స్త్రీ ధూళిలో ప్రణమిల్లుటను తప్పించుకున్నాడు. కానీ శ్రీకృష్ణునికి ప్రణమిల్లుట అనేది ఒక రకమైన సౌందర్య ప్రాప్తి విధానమని కులశేఖర మహారాజు ఉపదేశిస్తున్నారు. శ్రీకృష్ణునికి ప్రీతి కలిగించినదే నిజమైన సౌందర్యం. శ్రీకృష్ణుని పరమ సౌందర్య రూపం దర్శించుడిచే భక్తుల నేత్రములు సుందరమగును. ఆ దేవాది దేవుని తేజో ప్రకాశము భక్తి యోగుల నేత్రాలలో ప్రతిబింబించును. పరమ పూజ్య శ్రీమద్ శ్రీల ప్రభుపాదుల వారిని చూచిన వారు ఈ తేజస్సును వారి కన్నులలో చూచి ఉండిరి. సర్వ సంశయాల నుండి విముక్తమై శ్రీకృష్ణుని పట్ల పవిత్రమైన విశ్వాసముతో నిండిన బుద్ధియే నిష్కళంకమైన బుద్ధిగా ఇక్కడ పేర్కొనబడింది. అట్టి నిర్మలమైన బుద్ధిని ఆధ్యాత్మిక బుద్ధిని పొందినవారు ప్రశాంతంగా తమ సమస్యలను ఇతర సమస్యలు కూడా పరిష్కరింపగలరు. కనుక భక్తుల బుద్ధి చంద్రునితో పోల్చబడిన చంద్రుని చల్లని ఆహ్లాదకరమైన సౌందర్యమును ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎరుగుదురు. అట్లే నారాయణుని కీర్తించడి నాలుక అమృత వర్షమును కురిపించునని తెలుపబడింది. చంద్రకాంతి వలె అట్టి అమృత వర్షము భేదభావము లేకుండా అందరికీ లభించును. హరే కృష్ణ. ఈరోజు ఇంతటితో ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ మరికొన్ని శ్లోకాలతో మీ ముందుకు వస్తాను. వీరిలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఏమైనా మీకు అర్థమయ్యేలా చెప్పగలిగితే అది మా శిక్షా గురువుల కరుణ అని చెప్పాలి. శ్రీకృష్ణ భగవాన్ దయ అనుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.